హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వెల్లుల్లి చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఆరోగ్యానికి, ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 20 ఎండుమిర్చిని వాటర్లో 2 గంటల ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. మీరు కొద్దిగా కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా ఎండుమిర్చిని తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్లో నానిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇలా మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే పొట్టు తీసిన 3 వెల్లుల్లిగడ్డ పాయలను కూడా వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి 1/2 కప్పు ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 4-5 వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. వీటిని గరిటె వేసుకొని మధ్య మధ్యలో మాడిపోకుండా నెమ్మదిగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా దోరగా వేయించుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 కరివేపాకు రెమ్మలను కూడా తుంచి వేసుకుంటున్నాను. వీటిని బాగా గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా బాగా వేయించుకోండి. అన్నీ కూడా దోరగా వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి చట్నీని కూడా ఆయిల్లో వేసేసుకోండి. ఇలా ఆయిల్లో వేసేసుకున్నాక మంటను చిన్న ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో గరిటె వేసి కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు చట్నీని అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చట్నీ అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది పైకి తేలిపోయింది కదా. నోరంతా చప్పచప్పగా ఉండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ పచ్చడిని చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలోకి 2 స్పూన్లు వెల్లుల్లి చట్నీని వేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా, అంత ఘాటుగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది రైస్లోకే కాదండి, దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం రెడీ అయిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, వెల్లుల్లి చట్నీ ప్రిపేర్ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.